సార్ ఇప్పుడు మోస్ట్లీ యంగ్స్టర్స్లో ఎక్కువ వస్తున్న కంప్లైంట్ స్ట్రెస్, యాంగ్జైటీ, లేకపోతే టెన్షన్ అని చెప్పేసి అంటారు. సో ఈ మూడిటికి డిఫరెన్సెస్, స్ట్రెస్ యాంగ్జైటీకి మెయిన్ డిఫరెన్స్? దాంట్లో డిఫరెన్సెస్ ఏం లేవమ్మా, అన్నిటికీ రూట్ కాజ్ ఒకటే. అంటే దీని గురించి చాలా కంపెనీస్ దగ్గర చాలా వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్తుంటాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని మనం ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. స్ట్రెస్ అంటే మనం మన పరిమితి మించి మనం ఎక్కువ ఆలోచించి మనం కొని తెచ్చిపెట్టుకుంది, బాడీలోంచి తయారైంది కాదు, నీ ఆలోచనలోంచి తయారైంది. సో నెంబర్ 1 స్ట్రెస్ అనగానే మీ అవయవాల్లో సమస్య ఏమీ లేదు. యువర్ హార్ట్ ఈజ్ గుడ్, యువర్ కిడ్నీ ఈజ్ గుడ్, యువర్ బ్రెయిన్ ఈజ్ గుడ్. సో మన బాడీలో అవయవాలన్నీ బాగున్నాయి, మన ఆలోచన కొంచెం. సో దీనికి ట్రిగర్ ఎక్కడొచ్చింది, ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి మొదలైంది, దీన్ని మనం ఎప్పుడు గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్స్టర్స్లో అంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే యూ ఆస్క్ మీ లెస్ దెన్ 30-35, వాళ్ళ బాధ్యతలు తక్కువ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రమ్ ద పియర్ గ్రూప్, పక్కన కంపారిజన్. సో చాలామంది యంగర్ జనరేషన్లో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, మన 75-8 ఇయర్స్ లైఫ్లో మనం ఈరోజు, ఈ నెల, ఈ సంవత్సరం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. మీరు అనుకుంది జరగలేదు, పర్వాలేదు, ఇట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ మంత్. సో ఈ యాటిట్యూడ్ మనం కంటిన్యూస్గా, అది పేరెంట్స్ దగ్గర నుంచో, టీచర్స్ దగ్గర నుంచో, కొలీగ్స్ నుంచో మనం ఆ మనోధైర్యాన్ని ఇవ్వగలగాలి. దిస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ అష్యూరెన్స్ ఆర్ వీళ్ళు స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు, ఇది స్ట్రెస్, నేను అనవసరంగా కంగారు పడుతున్నాను అని సరైన టైంలో సరైన మనుషుల్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ దీస్ ఆర్ వెరీ ఓవర్లాప్డ్ టర్మ్స్. యాంగ్జైటీ కూడా అంతే. సో దీనికి తోడు మన మెయిన్, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఇన్ఫాక్సికేషన్ ఆర్ ఇన్ఫోబిసిటీ, ఎక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డంప్డ్ ఆన్ యూ, unwanted excess information which is dumped on public is the reason for anxiety. మీరు ఏదో సమస్య ఉంటుంది, నువ్వేదో చదువుతావు, ఏదో డౌట్ వచ్చి ఏవో టెస్టులు చేసుకుంటారు, ఆ టెస్టుల వల్ల నీకు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్. సో అదర్ సింపుల్ లాజిక్ ఆర్ సొల్యూషన్ నేను చాలామందికి ఏం చెప్తానంటే, మీరు టెస్టులు చేసుకోవడం తప్పనట్లేదు, టెస్టులు చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేయకుండా మీరు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఫిజిషియన్ విన్న తర్వాత మాట్లాడతారు. సో డోంట్ కమ్ టు కంక్లూషన్స్. మీరు రిపోర్ట్స్ మీరు ఓపెన్ చేసినా మీరు చేసేది ఏమి లేదు, మళ్ళీ గూగుల్ని అడుగుతారు, దానికి ఇంకా కంగారు పడతారు. మీరు ఎన్ని టెస్టులన్నా చేసుకోండి, ఇంటర్ప్రిటేషన్స్ మీరు చేయొద్దు. ఓకే, సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ సొల్యూషన్ టు రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ. ఎందుకంటే ఈరోజు ఎవరు ఏం టెస్టులు చేసుకున్నా ఇమ్మీడియట్లీ, అంటే ఈరోజు టెస్టులు సాయంత్రం రిపోర్ట్ వచ్చింది, నీకేం సమస్య లేదు, నీకు అబ్సల్యూట్లీ నీకు నొప్పి లేదు, జ్వరం లేదు, ప్రాబ్లం లేదు, రేపు మార్నింగ్ డాక్టర్ని వెళ్ళి చూసే లోపల రాత్రి వాట్సాప్లో పెట్టేస్తారు, సార్ నాకు ఇది ఉంది, అది ఉంది. సో ఆ కంగారు పడే ధోరణి నిన్ను పాడు చేస్తుంది. నీ బ్లడ్ రిపోర్ట్స్లో ఏ సమస్య లేదు, నీ యాటిట్యూడ్, నీ థాట్ ప్రాసెస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ. సో యాంగ్జైటీకి కామనెస్ట్ సిమ్టమ్స్ కూడా రెస్ట్లెస్నెస్, ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల అసిడిటీ వల్ల. సో ఇవన్నీ ఒక ప్యాకేజ్. ఓకే, యాంగ్జైటీ, స్ట్రెస్, జిఆర్డి, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అసిడిటీ, ఇన్సోమ్నియా, వీటిలన్నిటితో పాటు ఒళ్ళు నొప్పులు, ఫెటిగ్, ఈజీగా అలిసిపోవడం, అన్నీ ఒక ప్యాకేజ్. సో దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు ఏమన్నా టెస్టులు చేసుకున్నా డాక్టర్ని చూసే ముందు ఆ టెస్టులు ఓపెన్ చేసి సొంత అభిప్రాయాలకు రాకండి. డోంట్ ఇంటర్ప్రిట్ యువర్ టెస్ట్స్. దట్ ఈస్ ద సింపుల్ అడ్వైస్ ఐ కెన్ గివ్ ఫర్ ఆల్ మై పేషెంట్స్. అంటే ఈరోజు మేము చూసే 100 మంది పేషెంట్స్లో 80 మంది భయంతో వస్తున్నారు. వాళ్ళకున్న సమస్య, ఆరోగ్యపరంగా వాళ్ళకున్న సమస్య కన్నా ఆందోళన పరంగా వాళ్ళకున్న భయం సమస్య చాలా ఎక్కువగా మారుతుంది. అవును సార్. యా,
సార్ ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే హార్ట్ బీట్ అనేది అంటే ఒక ఇన్సిడెంట్ నడుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాజువల్గా ఇంట్లో ఏదో పని చేసుకున్నాం, సడన్గా వాళ్ళకి హార్ట్ బీట్ అనేది రైజ్ అవుతుంది, అంటే ఏదో టెన్షన్ ఫీలింగ్ అలా వస్తూ ఉంటుంది. సో ఎందుకు సార్, అంటే బీపీ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. హార్ట్ బీట్, పల్స్, ఈ రెండు దిస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఎమోషన్స్. ఓకే. మన ఎమోషన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. థైరాయిడ్ హార్మోన్, కార్టిసాల్ హార్మోన్, ఇవన్నీ హార్మోన్స్ ఆర్ రిలేటెడ్ టు హార్ట్ బీట్. మీకు స్ట్రెస్ ఎక్కువ పెరిగితే హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే. ఓకే. సో హార్ట్ రేట్ పెరగడానికి 100 కారణాలు ఉన్నాయి. జస్ట్ లైక్ అవర్ ఎమోషన్స్, హార్ట్ రేట్ ఆల్సో, హార్ట్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఏమంటారు హక్కు, ఎక్కువ తక్కువ అవే హక్కు దానికి ఉంది. హార్ట్ రేట్ ఒకటే ఉండాలని ఎప్పుడు అనుకోకండి. మనం చూడాల్సింది ఆ రేంజ్ మెయింటైన్ అవుతుందా. నార్మల్ వీ కన్సిడర్ ఫ్రమ్ 50 to 100, ఇంకా డీలినేట్ ఇంకా యావరేజ్ మనం తీసుకుంటే 60 to 90 మధ్యలో ఉంటే చాలు అంటారు. సో అథ్లెట్స్కి, యోగా చేసే వాళ్ళకి, ప్రాణాయామ చేసే వాళ్ళకి 60 కన్నా 50 దాకా కూడా వస్తుంది. బాగా వాకింగ్, జాగింగ్ చేసి మనం స్ట్రెస్ ఉన్నాము, లేకపోతే మెట్లు ఎక్కాము, జర్నీ చేసాము, వీళ్ళకి 100 దాటుతుంది జ్వరం ఉన్నప్పుడు. సో ఒక్క సింగిల్ రీడింగు, ఒక్క టైము, ఒక గంటలో చూసి హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉందని కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రేట్ ఎలా ఉన్నా ఆ హార్ట్ రేట్తో పాటు సిమ్టమ్స్, అంటే కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి, నీరసం ఉండి పడిపోతున్నారు, గుండె దడ ఉంది, సిమ్టమ్స్ని ఎప్పుడు కోరిలేట్ చేసుకోవాలి. హార్ట్ రేట్కి కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ ఎంతకాలం ఉంటుంది, 5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల, గంట, దీన్ని బేస్ చేసుకొని నిర్ధారణకు రావాలి. నెక్స్ట్ హార్ట్ రేటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఫ్లక్చువేషన్స్ ఉంటే ఏంటి అనేది డాక్టర్ని వెళ్ళి కలిసి డాక్టర్ దగ్గర నుంచి వినండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే మై హార్ట్ రేట్ ఇస్ దిస్ మచ్. సో ప్రాబ్లం అసెస్మెంట్ అండ్ అనలైజేషన్ అనేది లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ని రీచ్ అవ్వకముందే మన ఫోన్లో అందరికన్నా పెద్ద ఎక్స్పర్ట్ ఉన్నాడు అని చెప్పి చాలామంది దే ఆర్ ఫాలోయింగ్ ట్రాప్ కూడా కాదు. మీరు మీ అసహనం వల్ల మీ యాంగ్జైటీకి పెరగడానికి, యాంగ్జైటీ పెరిగితే మళ్ళీ హార్ట్ రేట్ పెరుగుతుంది. సో ఈరోజు చాలా బినైన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే మేజర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కాకుండా బినైన్ ఆర్ రిథమ్ డిస్టర్బెన్సెస్లో సిగ్నిఫికెంట్ నంబర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే చాలా మందికి చెస్ట్ పెయిన్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యాక్చువల్లీ దీన్ని నేను ఇందాక మీకు చెప్పినట్లు, ఒక సిమ్టమ్తో పేషెంట్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ని మనం ఎంత బాగా అనలైజ్ చేస్తాం అనే దాన్ని బట్టి మనకి ఆన్సర్స్ చాలా వరకు వస్తాయి. సో ద అనాలిసిస్ స్టార్ట్స్ ఫ్రమ్ పేషెంట్ అపియరెన్స్. పేషెంట్ నా దగ్గరికి వచ్చేటప్పుడు పేషెంట్ ఎలా వస్తున్నాడు అనే దగ్గర, అంటే మొహంలో ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నాడా, అజీర్తితో ఇబ్బంది పడితే మొహం ఒకలాగా ఉంటుంది, ఛాతీ నొప్పి అంటే హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పెయిన్ వస్తే వాళ్ళ మొహం ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పెయిన్ని మేము ఎప్పుడు కూడా ఎప్పటి నుంచి ఉంది, ఎంత తీవ్రతగా ఉంది, దానివల్ల ఇంకేం వస్తుంది, ఎలాంటి నొప్పి, బర్నింగ్ టైప్ ఆఫ్ పెయినా, స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయినా, స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయినా, అంటే గుచ్చినట్లుందా, అది వేసినట్లుందా, మంటలాగుందా. సో క్వాలిటీ ఆఫ్ ద పెయిన్ ఏ సైట్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా అనాలిసిస్ మొదలవుతుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక నువ్వు అన్నట్లు చాలా కేసెస్ అసిడిటీ కూడా ఉంటాయి. సో అందుకనే ఛాతీ నొప్పిని ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హార్ట్ వి కాల్ ఇట్ ఇస్ యాంజైనా. ఈ యాంజైనా టిపికల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇంక్రీజెస్ ఆన్ ఎగ్జర్షన్. అంటే మనం నడిచే కొద్దీ, బరువులు ఎత్తే కొద్దీ, ఏదన్నా భారమైన పనులు చేసే కొద్దీ నొప్పి పెరుగుతుంది. రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. మీకు అసిడిటీలో ఉన్న నొప్పి అలా ఉండదు. అసిడిటీకి ఉన్న నొప్పి
ఆహారం వల్ల ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం ఉంటుంది. హార్ట్ పెయిన్ మీరు చేసే యాక్టివిటీ వల్ల ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ హింట్. తర్వాత బాగా నొప్పి ఎక్కువ ఉంది అంటే చెమటలు కారిపోతాయి. స్వెట్టింగ్ ఈజ్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటారు. స్వెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అసోసియేటెడ్ ఫీచర్ ఆఫ్ యాంజినా. పాల్పిటేషన్స్ గుండె దాడ ఈజ్ ఇంపార్టెంట్ ఫీచర్. తర్వాత సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అంటారు. అంటే ఎవరో మన ఛాతి మీద కూర్చొని అదిం పెట్టినట్లు, మామూలుగా కూడా ఒక మనిషి కూర్చొని, సో నువ్వు మాట్లాడలేనంత, నువ్వు చెప్పలేనంత. సో దీస్ ఆర్ టిపికల్ ఫీచర్స్ ఆఫ్ యాంజినా. సో అయితే టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నట్టు ప్రతి కేసు ఉండదు. ఓకే, బట్ ఈ టెక్స్ట్ బుక్లో ఎగ్జాక్ట్లీ డిస్క్రిప్షన్తో వచ్చిన కేసుని ఎవరు మిస్ అవ్వలేరు. సో హార్ట్ పెయిన్స్ పేషెంట్ లెవెల్లో చాలామంది, అంటే ఈ సాఫ్ట్వేర్ ఏరియాలో ఆల్ ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ దిస్ 30 to 50. ఎవరికి ఏ చిన్న పెయిన్ వచ్చినా అందరు భయం అదే. అంటే అసిడిటీ ప్రాబ్లం వస్తే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే నెల తర్వాత ట్రీట్ చేసుకోవచ్చు, కంగారు లేదు. హార్ట్ పెయిన్ ఎవ్రీవన్ ఈజ్ అఫ్రేడ్, అండ్ హార్ట్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ అగ్రవేటెడ్ ఆర్ ట్రిగర్డ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ప్రాబ్లమ్ దీర్ఘకాలికంగా ఉండొచ్చు, కానీ ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్, రేపు ఆడిట్ ఉంది, రేపు ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంటి దగ్గర ఏదో సమస్య ఉంది, ఒక 3-4 సమస్యలు కలిసి మన మీద చాలా ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి ఉన్నప్పుడు మీకున్న ప్రాబ్లమ్ చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్ యంగ్స్టర్స్, హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ పెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెస్ట్ పెయిన్లో మనం ఎప్పుడు గమనించుకోవాల్సింది, ఇంతకుముందు ఎప్పుడు మనం ఎరగని నొప్పి, డీప్ షార్ప్ స్టాబింగ్ పెయిన్ అంటారు, గుచ్చినట్లు. సమ్టైమ్స్ ఇది సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, అంటే ఇంకా ప్రపంచం అయిపోతుంది, నా మీద ఏదో ఒక బండరాయి పడింది ఛాతి మీద అన్నంత హెవీనెస్. అండ్ ఇది దిస్ ఇంక్రీజెస్ ఆన్ డూయింగ్, మెట్లు ఎక్కినా కొంచెం దూరం నడిచినా, సో ఆ పెయిన్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్ బై ద పర్సన్. అలాని ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు, ఏ జరిగినా అది ఉందా అని భయపడకుండా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై. స్వెట్టింగ్, చాలా వరకు పేషెంట్స్కి స్వెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ పెయిన్ కూడా క్వాలిటీ ఎడం పక్క స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి మన జాకి, ఒక్కొక్కసారి ఆర్మ్, లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలు దాకా రేడియేట్ అవుతుంది నొప్పి, తెలుస్తుంటుంది. దీస్ ఆర్ ఫ్యూ క్వాలిటీస్ వాట్ పేషెంట్స్ హ్యావ్ టు నో. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ బుర్రలో ఉన్న వాళ్ళందరూ దాన్ని కుక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్స్ బెటర్ యూ హ్యావ్ ఎ డౌట్, రీచ్ అవుట్ టు ఎ గుడ్ డాక్టర్ ఇమీడియట్లీ, గెట్ అన్ ఈసీజీ, లెట్ ఇట్ బి ఎ ఫిజిషియన్, లెట్ ఇట్ బి ఎ కార్డియాలజిస్ట్, లెట్ దెమ్ ఎవాల్యుయేట్. సార్ మన లాస్ట్ డౌట్ సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మీరు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంతమందికి వామిట్స్ సెన్సేషన్, వామిట్స్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కొంతమంది అంటే వామిట్ చేసుకోకూడదు, కొంతమంది చేసుకుంటే రిలీఫ్ అవుతుంది అని అంటారు. సో వామిట్ సెన్సేషన్ ఉన్నప్పుడు చేసుకోవాలా వద్దా సార్? హార్ట్ అటాక్లో వామిటింగ్ ఈజ్ నాట్ ఎ టిపికల్ ప్రజెంటేషన్ అండి, వెరీ వెరీ అన్లైక్లీ. హార్ట్ అటాక్లో కొన్ని, అంటే వి డివైడ్ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ. హార్ట్లో మనకి 4 చేంబర్స్ ఉంటాయి. ఆ చేంబర్స్ ప్రకారం మనం యాంటీరియర్ వాల్, ఇన్ఫీరియర్ వాల్, లేటర్ పోస్టీరియర్ వాల్ అన్నదా. సో మీకు ఏ భాగం ఆఫ్ ద హార్ట్ ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి మీ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. సో వామిటింగ్ ఈజ్ ఎ రేర్ పాసిబిలిటీ. యాజ్ ఐ టోల్డ్, వామిటింగ్ కన్నా ఇందాక అన్నట్టు సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, అనీజీనెస్, రెస్ట్లెస్నెస్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన హాఫ్ అన్ అవర్ 1 hour ముందు వాళ్ళు బాగా తినుంటే దెన్ వామిటింగ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అదర్వైజ్ వామిటింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. ఓకే, బట్ కొన్ని రేర్ సినారియోస్లో నేను అన్నట్టు కొన్ని ఇన్ఫీరియర్ వాల్ ఎంఐలో సడన్ లో బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ వామిటింగ్ ఈజ్ స్టిల్ ఏ పాసిబిలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు జనరల్ ఫిజిషియన్ అంటే చాలామందికి అవగాహన లేదు. మైట్ బి ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా జనరల్ ఫిజిషియన్ అంటే అవగాహన రావడము, ప్లస్ ఏ నొప్పి వస్తే ఆ డాక్టర్కి అన్నట్టు కాకుండా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ని కలవాలి అనే ఒక చిన్న అవగాహన వస్తుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.